నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. రావణుడితో పాటు యుద్ధానికి వచ్చినటువంటి మహావీరులైనటువంటి రాక్షసులు, మహాభయంకరులైనటువంటి వాళ్ళు విరూపాక్షుడు, అలాగే మహోదరుడు, వాళ్ళిద్దరూ కూడా చాలా భయంకరంగా విజృంభించి వానర సైన్యాన్ని నాశనం చేస్తుంటే అప్పుడు సుగ్రీవుడు అత్యద్భుతమైనటువంటి పరాక్రమంతో వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళిద్దరినీ కూడా నేలకూల్చాడు. వాళ్ళు చాలా భయంకరమైనటువంటి విధంగా బాణాలతో చాలామంది
వానరుని నేలకూల్చేస్తున్నారు. అందువల్ల దాన్ని అడ్డుకున్నటువంటి వాడే సుగ్రీవుడు ముందు తాను చాలామంది రాక్షసుల్ని సంహరించాడు. అలా రాక్షసులను సుగ్రీవుడు సంహరిస్తుంటే ఆ విరూపాక్షుడు ముందు, తర్వాత ఈ మహాపారసుడు వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సుగ్రీవుడితో యుద్ధాన్ని తలపడ్డారు. చాలా గట్టిగా యుద్ధం చేశారు. పరస్పరం వాళ్ళు సుగ్రీవుడు వాళ్ళను చివరికి సుగ్రీవుడి చేతిలో వాళ్ళిద్దరు కూడా సంహరింపబడ్డారు. దాంతో రాక్షసులు చాలా భయపడిపోయి వాళ్ళందరూ కూడా నిరాశ చెంది వాళ్ళందరూ పారిపోవడం మొదలుపెట్టారు. మహోదరే తు నిహతే మహాపార్శ్వో మహాబలః సుగ్రీవేణ సమీక్ష్యాథ క్రోధాత్ సంరక్తలోచనః. అప్పుడు ఆ విధంగా మహోదరుడు ముందు విరూపాక్షుడు, తర్వాత మహోదరుడు ఇద్దరు కూడా సుగ్రీవుడి చేత వధింపబడ్డారు. అప్పుడు ఈ మహాపారసుడు అని ఇంకో రాక్షసుడు ఉన్నాడు, రావణుడితో పాటు యుద్ధానికి వచ్చినటువంటి వాడు. ఈ మహాపారసుడు కూడా భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాడు, మహాపరాక్రమం కలిగినటువంటి వాడు, మహాబలవంతుడు. వాడికి చాలా క్రోధం వచ్చింది. వానరులు ఇలాగా వానరరాజు అయినటువంటి సుగ్రీవుడు ఇలా విజృంభించేప్పటికి అంగదస్య చమూం భీమాం క్షోభయామాస మార్గణైః స వానరాణాం ముఖ్యానాం ఉత్తమాంగాని రాక్షసః పాతయామాస కాయేభ్యః ఫలం వృంతాదివానిలః. వాడు తన చేతిలో ధనుస్సు ధరించి బాణాలను సంధిస్తూ అంగదుడు యొక్క సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చాలా భయంకరమైనటువంటి విధంగా అల్లకల్లోలం చేసేస్తున్నాడు వానరుల్ని. వాడు వానర ముఖ్యులందరినీ కూడా చాలామందిని వాడి బాణాలతో, వాడి అయినటువంటి బాణాలతో వాడు శిరస్సులు ఎగరగొట్టేస్తున్నాడు. శిరస్సు వేరైపోయేట్టుగా కొట్టేస్తున్నాడు వానరుల్ని. రాక్షస వానర ముఖ్యులైనటువంటి వాళ్ళని కూడా అలా చేస్తున్నాడు. ఎలా అయితే వాడు పాతయామాస పడగొట్టేస్తున్నట్టు వాడు. ఎలాగా అంటే గాలికి బాగా గాలి వీస్తే చెట్లకు ఉన్నటువంటి పళ్ళు ఎలా అయితే కింద రాలిపోతాయో చెట్టు నుంచి, అలాగా అతను వాళ్ళ యొక్క తలకాయల్ని అలా తుంచి పారేస్తున్నాడు. అవి పళ్ళు పడిపోయినట్టు రాలిపోయినట్టుగా తలకాయలు రాలిపోతున్నాయి. అలా భయంకరమైనటువంటి విధంగా వాడు విజృంభించి యుద్ధం చేస్తున్నాడు. కేషాంచిద్ ఇషుభిర్బాహోశ్చిచ్ఛేదాధస రాక్షస వానరాణాం సుసంరబ్ధ పార్శ్వం కేషాంచిదాక్షిపత్. వాడు తన బాణాలతో చాలామంది వానరుల యొక్క బాహువుల్ని ఖండించి పారేస్తున్నాడు. యుద్ధం చేస్తున్నటువంటి వానరుల యొక్క బాహువుల్ని ఖండించేస్తున్నాడు వాడి బాణాలతో. అలాగే కొంతమందిని కేచిత్ సుసంరబ్ధ కేషాంచిద్ పార్శ్వం, కొంతమందికేమో వాడి యొక్క పార్శ్వం పక్కటెముకలు పక్కలున్నటువంటివి ఇవన్నీ కూడా దెబ్బతినేట్టుగా కొడుతున్నాడు అన్నమాట వాడు. అలాగా వానరుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నిశమ్య బలం ఉద్విగ్నం అంగతో రాక్షసార్దితం వేగం చక్రే మహావేగ సముద్రైవ పర్వసు. అప్పుడు ఈ రాక్షసుల చేత పీడింపబడుతున్నటువంటి వానర సేనని ఈ విధంగా అలా అయిపోతుండడం చూసి
అంగదుడు మహావేగశాలి. వాడు తండ్రి అయినటువంటి వాలితో సమానమైనటువంటి బలం గలవాడు, అంత వేగం గలవాడు. ఆ అంగదుడు వాడేం చేశాడంటే పౌర్ణిమ నాడు సముద్రం పైకి ఉప్పొంగిపోతుంది చూసారా, అలాగా తర్వాత బాగా అలలు ఒడ్డుకి కొడుతూ ఉంటుంది. అలాగా వాడు తన వేగంతో వెంటనే ఉద్యమించాడనమాట. ఏం చేసేటంటే ఆయసం పరిఘం గృహ్య సూర్యరశ్మి సమప్రభం సమరే వానరశ్రేష్ఠ మహాపార్శ్వేన్యపాతయత్. వాడు ఏం చేశాడంటే ఆ అంగదుడు సూర్యకిరణాల్లాగా మెరుస్తున్నటువంటి ఒక ఉక్కుతో చేసినటువంటి పరిఘాయుధాన్ని తీసుకున్నాడు చేతిలోకి. చాలా బరువైనటువంటి ఆయుధం పరిఘాయుధం, అందులో పూర్తిగా ఉక్కుతో చేయబడినటువంటి ఆయుధం అన్నమాట. అది సూర్యకిరణాలలాగా మెరుస్తోంది. అలాంటి ఆయుధాన్ని తీసుకుని వాడు దాన్ని ఎత్తి మహాపారసుడి మీద ఒక్క గట్టి దెబ్బ కొట్టాడు. దాంతో సతు తేన ప్రహారేణ మహాపార్శ్వో విచేతన. ఆ దెబ్బకి మహాపార్శ్వుడు స్పృహ కోల్పోయాడు. విచేతన అంటే చైతన్యం కాస్త కోల్పోయాడు, వాడు మూర్చిపోయాడు, వాడు స్పృహ కోల్పోయాడు. ససూత స్యందనాత్ తస్మాత్ విసంజ్ఞ చ అపదద్భువి. వాడి సారథి కూడా మూర్చిపోయాడు. ఆ దెబ్బకి వాడు సారథి ఇద్దరు మూర్చిపోయి వాళ్ళు ఆ రథం మించి కిందకి పడిపోయారు. స్యందనం అంటే రథం. స్యందనాత్ తస్మాత్ ఆ రథం నుంచి విసంజ్ఞశ్చ అపతద్భువి. వాళ్ళు ఏ స్పృహ తప్పిపోయి జ్ఞానమే పడిపోయారు ఇద్దరు కూడా. తస్య వృక్షరాజ తేజస్వి నీలాంజనచయోపమః నిష్పత్యసు మహావీర్యః స్వయూధాత్మేధ సన్నిభాత్ సన్నిభాత్ ప్రగృహ్య గిరిశృంగాభాం క్రుద్ధః స విపులాం శిలాం అశ్వాంజఘానతరసా బభంజస్యందనం చతం. ఈ లోపల వృక్షరాజు అంటే ఎలుగుబంట్ల యొక్క రాజు అయినటువంటి వాడు జాంబవంతుడు ఎన్ని వేల సంవత్సరాలు వాడు, ఎంత ముసలివాడు. కానీ ఆయన పరాక్రమం అసలు అద్భుతమైన పరాక్రమం, అంతులేని పరాక్రమం కలిగినటువంటి వాడు ఆయన వెంటనే ఆయన ఎలా ఉన్నాడు? నీలాంజన చయోపమః. ఆ జాంబవంతుడు కదా ఎలుగుబంటి రాజు, ఆయన కూడా నల్లటి రంగుతో ఉంటాడు. అసలు ఎంత మేఘాలు, నల్లటి మేఘాలలాగా అలా ఉంటాడనమాట. ఆయన ఏం చేశాడంటే సుమహావీర్య, చాలా బలవంతుడు ఆయన, మహాశౌర్యం గలవాడు. ఆయన తన యొక్క సైన్యంలోంచి బయటకు వచ్చి ప్రగృహ్య గిరిశృంగాభాం, ఒక పెద్ద శిలని, విపులాం శిలాం, ఒక పర్వత శిఖరంలా ఉన్నటువంటి పెద్ద శిలని ఎత్తాట ఆయన చేత్తో. ఎత్తి దాంతో ఏం చేశాడంటే అశ్వాంజఘాన తరసా బభంజస్యందనం చతం. వాడు ఆ రాక్షసుడు లేచే లోపల వాడి యొక్క గుర్రాలని ఆ శిల పెట్టి కొడితే వాడి గుర్రాలు తెచ్చిపోయి వాడి రథం కాస్త ముక్కలైపోయింది వాడు లేచే లోపల. అలా చేశాడు ఆయన. ముహూర్తాల్లబ్ధ సంజ్ఞస్తు మహాపార్శ్వో మహాబల. వాడు ఒక ముహూర్త కాలం అయిన తర్వాత వాడికి స్పృహ వచ్చింది ఆ మహాపార్శ్వుడికి. వాడు అప్పటిదాకా పడిపోయి ఉన్నాడు నేల మీద. వాడి స్పృహ వచ్చింది వాడికి. ఇంకా స్పృహ రాగానే వాడు ఏం చేశాడంటే చాలా ధనుష్ తీసుకున్నాడు చేతులకు.
తీసుకొని చాలా కోపంతో వాడు మహాబలవంతుడు వాడు అంగదుడిని ఇంకా బాణ వర్షంలా కురిపించాడు అంగదుడి మీద, కురిపించి అంగదుడికి గాయపరుస్తున్నాడు అనమాట. అలాగే జాంబవంతుడి మీద కూడా అలాగే బాణాలు వేశాడు. ఎందుకంటే జాంబవంతుడు తన రథాన్ని కాస్త విరగొట్టేశాడు, గుర్రాలని కాస్త చంపేశాడు. అందుకని ఆ కోపంతో త్రిభిర్బాణైరాజఘాన స్తనాంతరే, అప్పుడు ఏం చేశాడంటే 3 వాడి అయినటువంటి బాణాలని జాంబవంతుడి యొక్క సరిగ్గా మధ్యలో హృదయం వక్షస్థలం మీద మధ్యలో తగిలేట్టుగా కొట్టాడు. వృక్షరాజం గవాక్షం జఘాన బహుభిశరై, అలాగే జాంబవంతుడితో పాటు ఆయన యొక్క సైన్యంలో ప్రముఖుడైనటువంటి వాడు గవాక్షుడు అనేటువంటి వాడు, ఆయన కూడా ఎలుగుబంటి అనమాట. ఆయన్ని కూడా చాలా బాణాలతో కొట్టి గాయపరిచాడు. గవాక్షం జాంబవంతం చ సదృష్ట్వా శరపీడితౌ జగ్రాహ పరిఘం ఘోరం అంగద క్రోధమూర్ఛిత. ఈ విధంగా వాడు జాంబవంతుణ్ణి తర్వాత ఆ గవాక్షుణ్ణి ఇద్దరిని కూడా బాణాలతో గాయపడడం చూసి అంగదుడికి చాలా కోపం వచ్చింది. వచ్చి ఏం చేశాడంటే పరిఘాయుధాన్ని మళ్ళీ తీసుకున్నాడు చేతిలోకి. తస్య అంగద సరోషాక్షో రాక్షసస్య తమాయసం దూరస్థితస్య పరిఘం రవిరశ్మి సమప్రభం. ఆ అంగదుడు ఏం చేశాడంటే సూర్యకిరణాలతో సమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ పరిఘాయుధం ఏదైతే ఉందో దాన్ని తీసుకుని అంగదుడు క్రోధంతో కళ్ళు ఎర్రబడ్డాయి. ఈ రాక్షసుడి మీద చాలా కోపం వచ్చింది. ఆయన ఆ పరిఘాయుధాన్ని తీసుకుని బాగా తిప్పుతున్నాడు. ద్వాభ్యాం భుజాభ్యాం సంగృహ్య, 2 చేతులతోనూ ఆ ఆయుధాన్ని ఎత్తాడు. అంతే, అంత ఆయుధం పరిఘాయుధం చాలా బరువైనటువంటిది. పర్వత శిలలు ఎలా బరువుగా ఉంటే ఆయుధం కూడా అంత బరువుగా ఉంటుంది. దాన్ని 2 చేతులతో పట్టుకుని ఎత్తేట. ద్వాభ్యాం భుజాభ్యాం సంగృహ్య భ్రామయిత్వా చ వేగవత్, పైగా దాన్ని వేగంగా తిప్పడం మొదలెట్టాడు. మామూలుగా కొట్టిన దానికంటే వేగంగా తిప్పి అంటారు సార్, తిప్పి కొట్టాడు అంటారు చూసారా, అలా తిప్పి కొడతాడనమాట వాడు. ఆ పరిఘాయుధాలని వాటిని పట్టుకుని వాటిని గిరగిరగిరా తిప్పి కొడితే ఆ వేగానికి అవతల వాడు తెస్తాడు. చాలా కష్టం తట్టుకోవడం. మనం కొబ్బరికాయను కూడా మనం తిప్పి కొడతాం, తిప్పి కొడితే కానీ పగలదు చూసారా. కొబ్బరికాయ కూడా అంటే గట్టిగా వేసి కొడితే పగలచ్చు, కానీ మామూలుగా అది కరెక్ట్గా మధ్యలో పగలాలంటే తిప్పి కొడుతుండే, ఇలా తిప్పి కొడుతుంటాం. అదని తిప్పి కొట్టాడండి అంటారనమాట. అలా ఇప్పుడు పరిఘాయుధాన్ని బాగా తిప్పేట. భ్రామయిత్వ వేగవత్, చాలా వేగంగా తిప్పి మహాపార్శ్య చిక్షేపవధార్థం వాలినస్తుత. ఆ వాలి కుమారుడైనటువంటి అంగదుడు ఆ మహాపార్శ్వుడి మీద ఒక్క దెబ్బ కొట్టాట అంత వేగంతో. సతుక్షిప్తో బలవత పరిఘస్తస్య రాక్షసః ధనుస్తశరం హస్తాత్ శిరస్త్రాణం చపాతయత్. ఆ అంగదుడు కొట్టినటువంటి ఆ పరిఘ యొక్క దెబ్బకి వాడు ఆ పైన ఉన్నటువంటి శిరస్త్రాణం అంటే వాడు కిరీటం ఉందే, ఆ కిరీటం పడిపోయింది. చేతిలో ఉన్నటువంటి బాణాలు ధనుష్సు కూడా కింద పడిపోయి. తం సమాసాద్య వేగేన వాలిపుత్ర ప్రతాపవాన్ తలేన అభ్యహనత్ క్రుద్ధ కర్ణమూలే సకుండలే. వాడి యొక్క ధనుష్సు బాణాలు కింద పడిపోయాయి చేతిలోంచి, వాడి కిరీటం కింద పడిపోయింది. వాడు దీంట్లో ఉన్నాడు ఇంకా బతిగా వాడు ఉంటే ఈ వాలిపుత్రుడు అయినటువంటి అంగదుడు ఏం చేస్తాడంటే చాలా వేగంగా వాడి దగ్గరికి వెళ్ళి తలేనా అంటే అరిచేత్తో, అరిచే అంటారు సార్. అంగదుడు అరిచి అంటే ఎలా ఉంటుంది, మనిషి ఎలా ఉంటుందా? వాడు మహాబలవంతుడు, పెద్ద శరీరం గలవాడు,
ఒక పెద్ద పర్వత శిలలాగా అంత అంత గట్టిగా ఉంటుంది, అంత పెద్దదిగా ఉంటుంది. దాంతో వాడు ఏం చేశాడంటే ఆ రాక్షసుల యొక్క చెవులతో కొండలాలతో ఉన్నటువంటి చెవు మీద ఒక పక్క నుంచి గూప గుయ్యమనేట్టు కొట్టారంటారు చూసా, అలా కొట్టాడనమాట వాడు. అలా గట్టిగా కొట్టేట వాడు. సత్ క్రుద్ధో మహావేగో మహాపార్శ్వో మహాద్యుతి కరేణ ఏకేన జగ్రాహ సుమహాంతం పరస్వధం. వాడు రాక్షసుడు, వాడు మహాబలవంతుడు, వాడని తక్కువ వాడు కాదు. ఆ మహాపార్శ్వుడు వాడేం చేశాడంటే చాలా కోపం వచ్చిన వాడికి కొడతాడు నన్నని, చాలా వేగవంతుడు వాడు. వాడు ఒక చేత్తోనే కరేణ ఏకేన ఒకే చేత్తో జగ్రాహ తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? సుమహాంతం పరస్వధం. పరస్వధం అనేటువంటి పెద్ద ఆయుధాన్ని ఒక చేత్తో ఇలా ఎత్తాడు పైకి. తం తైలధౌతం విమలం శైల సారమయం దృఢం. అది ఎలా ఉందంటే ఆయుధం శైల సారమయం అంటే అది బాగా ఉక్కుతో పూర్తిగా బరువైనటువంటి ఉక్కుతో చేయబడినటువంటిది, దృఢమైనటువంటిది, చాలా గట్టి సాలిడ్గా ఉంటుందన్నమాట దృఢం అంటే. పైగా దాన్ని ఏం చెప్పేవాడంటే తైలధౌతం, నూనెలో ముంచేట దాన్ని. ఆయుధాన్ని దాన్ని పట్టుకొని నూనెలో ముంచాడు. తైలధౌతం అంటే వాషుడ్ ఇన్ ది ఆయిల్ అనమాట తైలధౌతం అంటే. నూనెతో కడిగేటవాడు చేసి పరమక్రుద్ధ వాలిపుత్రే న్యపాతయత్. వాడు బాగా కోపంతో వాడు కూడా ఆయుధాన్ని చేసి వాలి పుత్రుడైనటువంటి అంగదుడి మీద వేశాడు. వాడిని గట్టిగా ఒక దెబ్బ వేశాడు. వాడు తేన వామాంస ఫలకే భృశం ప్రత్యవపాతితం అంగదో మోక్షయామాస సరోషస్స పరస్వధం. అది అంగదుడి యొక్క ఎడమ భుజం మీద పడేట్టుగా వేశాడు వాడు. వేస్తే అంగదుడు ఏం చేశాడంటే అది దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కసారి పక్క తప్పుకున్నాడు తగలకుండా. అంగదుడు చాలా మంచి యుద్ధంలో ఆరితేరినటువంటి వాడు. శత్రువు కొట్టినటువంటి దెబ్బని తప్పుకోగలడు అంత వేగంగాను, వాడి శత్రువుని అంత వేగంగా కొట్టగలడు. రెండు ఉన్నాయి అంగదుడికి. అందుకని తప్పుకున్నాడు వాడు. మోక్షయామాస పడకుండా తప్పుకున్నట్టు వాడు. వాడంతా కష్టపడి నూనెలో ముంచి వేసినటువంటిదంతా కూడా వృధా అయిపోయిందనమాట. వాడి ఆయుధంతో కొట్టినటువంటి దెబ్బ కాస్త వేస్ట్ అయిపోయింది, వృధా అయిపోయింది వాడు. స వీరో వజ్రసంకాశం అంగదో ముష్టిమాత్మన సంవర్తయత్ సుసంక్రుద్ధ పితుస్తుల్యపరాక్రమ. వాడు అంగదుడున్నాడే వాడు పితుస్తుల్య పరాక్రమ. వాడు తండ్రితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. వాడి తండ్రి ఎవరు? వాలి. వాలి మహాబలవంతుడు. అసలు వాలిని చూస్తే రావణాసుడికి దడ అనమాట. వాడు అదే అన్నాడుగా వాలి రాముడితో. రాముడు బాణం వేసేస్తే కింద పడ్డ తర్వాత రావణుడు చూసి, నువ్వు అసలు పరమ మూర్ఖుడిలా ఉన్నావు, తెలివి తక్కువ వాళ్ళ ఉన్నావు నువ్వు. నీ భార్య ఎత్తుకెళ్ళినటువంటి రావణాసురుడు నేను కబురు చేస్తే వాడు భయపడిపోయి వణికిపోతూ నీ భార్యను తీసుకొని చెప్పేవాడు. అలాంటిది నన్ను పడగొట్టి చేతకాని విధం మా తమ్ముడిని నువ్వు రాజు చేస్తానంటావు, నీకేం మతి లేదా, తెలివి తక్కువ వాడు అని రావణ్ణి అన్నాడు వాడు. నిజంగా వాలి అంటే చాలా భయం. ఎందుకంటే వాలి రావణాసురుడిని చాలా అసలు ముప్పు తిప్పలు పెట్టాడు. అందుకని వాలి అంటే చాలా భయం. అలాగే ఆ వాలి అంత పరాక్రమం ఉంది వీడికి కూడా, వాలి కుమారుడైనటువంటి అంగదుడికి. అందుకని పితుస్తుల్య పరాక్రమ, తండ్రితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. వాడు ఏం చేశాడంటే అంగద వజ్రసంకాశం ఆత్మన ముష్టిం సంవర్తయత్. ఆత్మన ముష్టిం అంటే తన యొక్క పిడికిల్ని, అది ఎలా ఉంది వజ్ర సమమైనటువంటిది, వజ్ర సంకాశం
ఆ పిడికిలతో కొట్టాడంటే పిడుగుపడినట్టే మీద. అలాంటి పిడికిల్ని వాడు ఏం చేశాడంటే బాగా బిగించట. రాక్షసస్య స్తనాభ్యాసే మర్మజ్ఞో హృదయం ప్రతి ఇంద్రాసని సమస్పర్శం స ముష్టిం విన్యపాతయత్. వీడికి ఎక్కడ మర్మస్థానాలు ఉంటాయో శత్రువుకి శరీరంలో మర్మస్థానాలు ఎక్కడ ఉంటాయో బాగా తెలుసు. అందుకని ఈ పిడికిలి వజ్ర సమానమైనటువంటి పిడికిల్ని బిగించి రాక్షసుడి యొక్క వక్షస్థలంలో సరిగ్గా ఎక్కడ కొడితే మర్మస్థలం మీద తగులుతుందో అక్కడ మర్మజ్ఞ హృదయం ప్రతి, వాడి యొక్క హృదయానికి దగ్గరగా, వాడి హృదయం ఎక్కడ ఉంటుందో దాని దగ్గరగా మర్మం ఛేదనం చేస్తే వాడు పడిపోతాడు. అక్కడ ఇంద్ర అసని సంస్పర్శం, ఇంద్రుడి యొక్క వజ్రాయుధంలాగా ఉన్నటువంటి తన యొక్క ముష్టిని విన్యపాతయత్, అక్కడ కొట్టాడనమాట దెబ్బ వాడిని. తేన తస్య నిపాతేన రాక్షసస్య మహామృధే పఫాల హృదయం చాస్య పపాత హతో భువి. ఆ దెబ్బకి వాడు ఆ మహాపారసుడు ఉన్నాడే, వాడికి హృదయం దగ్గర మర్మస్థానంలో కొట్టాడు కదా, ఏమైందంటే పఫాల హృదయం పేలిపోయింట. వాడి గుండె కాస్త పేలిపోయింది వాడిది. ఇంకేముంది, గుండె పేలిపోతే పపాత హతో భువి, చనిపోయి నేల మీద పడిపోయాడు. అంతే, ప్రాణాలు ఎగిరిపోయాయి వాడికి, నేల మీద పడిపోయాడు ఆ ఒక్క దెబ్బకే. అంటే వీడు ఎంత బలవంతుడు, ఎంత వేగం, ఎంత బలం అంగదుడికి. అంత పెద్ద రాక్షసుడిని సరిగ్గా మర్మస్థలంలో గుండెకి దగ్గరగా ఉండేటువంటి చోట కొట్టాడనమాట. దాంతో పగిలిపోయింది అక్కడ. ఇంకేముంది, ఆ గుండె దగ్గర పగిలిపోతే అసలు ఆ క్షణమే అయిపోయాడు వాడు. తస్మిన్ వినిహతే భూమౌ తత్ సైన్యం సంప్రచుక్షుభే అభవత్య మహాన్ క్రోధ సమరే రావణస్యతు. అలా మహాపారసుడు అలా పడిపోయేప్పటికీ వాళ్ళ యొక్క వానర సైన్యం ఉన్నారే, వాళ్ళు చాలా క్షోభ చెందారు. వాళ్ళ నాయకుడు పడిపోయాడు, ఇంకా వాళ్ళు ఉత్సాహం ఏముంటుంది, చాలా క్షోభించిపోయారు వాళ్ళు. అక్కడ దగ్గరలోనే యుద్ధం చేస్తున్నటువంటి రావణుడు ఉన్నాడు, వాడికి వెంటనే తెలిసింది. వాడికి చాలా కోపం వచ్చింది. ఏమిటి, ఎలాంటి వీరుల్ని ఈ వానరులు పడగొట్టేస్తున్నారు ఏమిటని వాడికి అనుమానం. ముందేమో రామలక్ష్మణులేమో వీళ్ళేమంది మానవులు అనుకున్నాడు, సామాన్య మానవులు వీళ్ళేముంది అనుకున్నాడు. ఇప్పుడు వానరులు, సుగ్రీవుడి దంపితే వీడేమో అంగదుడేమో ఇంకా మహాభయంకరమైన రాక్షసుని చంపితే ఇలాగా చంపేస్తున్నారు వీళ్ళు. వానరాణం ప్రహృష్టానాం సింహనాదస్సు పుష్కల. వానరులు ఇంక విజృంభించారు, వాళ్ళకి చాలా సంతోషం వేసింది. ఇంకా సింహనాదం చేశారు, చాలా అద్భుతంగా, చాలా పెద్దగా సింహనాదం చేశారు వానరులందరూ. స్ఫోటయన్నివ శబ్దేన లంకాం సాట్టాల గోపురాం. ఆ శబ్దం, వీళ్ళు చేస్తున్నటువంటి శబ్దం ఎలా ఉందంటే లంకలో ఉన్నటువంటి భవనాలు, గోపురాలు అవన్నీ అదిరిపోయేట్టుగా ఆ శబ్దానికి అవన్నీ కూడా అదిరిపోయాయి. భూకంపం వస్తే ఎలా అవుతుందో అలాగా అవన్నీ కూడా లంకలో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా. సహేంద్రేణేవ దేవానాం నాద అభవన్ మహాన్. అలాగే వాళ్ళు ఈ వానరులందరూ కూడా అలా నాదం చేస్తుంటే ఇంద్రుడితో కూడినటువంటి దేవతల యొక్క నాదంలా ఉందిట. అంత పెద్ద నాదం చేస్తున్నారు హర్షంతో. మరి ముగ్గురు రాక్షసుల్ని, ఇద్దరినేమో వాళ్ళ నాయకుడైనటువంటి సుగ్రీవుడు చంపాడు, అలాగే యువరాజు అయినటువంటి అంగదుడు వీడిని చంపాడు. అలా ముగ్గురు పెద్ద పెద్ద రాక్షసుల్ని సంహరించారంటే ఇంకా వానరులకి బాగా ఉత్సాహం వచ్చేసింది. అథేంద్ర శత్రు త్రిదశాలయానాం వనౌకసాం చైవ మహాప్రణాం శ్రుత్వా సరోషం యుధి రాక్షసేంద్ర పునశ్చ యుద్ధాభిముఖో అవతస్థే. అప్పుడు
యుద్ధంలో దేవతలు వాళ్ళు కూడా అంతరిక్షంలో ఉండి వాళ్ళు కూడా పెద్ద నాదం చేస్తున్నారు హర్షంతో. కిందన వానరులు నాదం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ గర్జనలు అవన్నీ కూడా విన్నాడు. విని రావణుడికి చాలా కోపం వచ్చింది. ఆ దేవతలు వానరులు వీళ్ళందరూ కలిసిపోయి ఇలా నాదం చేస్తుంటే వాడు చాలా కోపం వచ్చింది. వాడు వెంటనే మళ్ళీ యుద్ధం చేయడం కోసం నిశ్చయించుకుని వాడు అక్కడే మంచి ఉత్సాహంతో ఇంకేమైనా సరే మనం వానరులందరినీ సంహరించాలి అన్నట్టుగా అక్కడే నిలబడ్డాడు వాడు. దీంతో మనకి 98వ సర్గ పూర్తి అయిపోయింది. 99వ సర్గలోకి వస్తున్నాం మనం. మహోదర మహాపార్శ్వౌ హతో దృష్ట్వా సరావణ తస్మిశ్చ నిహతే వీరే విరూపాక్షే మహాబలే. వీడు రావణాసుడు చూశాడు, ఏమిటి మనం ప్రయోగించినటువంటి మహాబలవంతులైనటువంటి రాక్షసులు వాళ్ళు ఎవరికి లొంగినటువంటి వాళ్ళు కాదు. ఎప్పుడు యుద్ధంలో ఓడిపోలేదు వాళ్ళు. అసలు వాళ్ళు వెళ్ళారంటే శత్రు నాశనమే తప్ప ఇంకోటేమీ ఉండదు. అలా ఉన్నటువంటి వాళ్ళు కాస్త మహోదరుడు, మహాపార్శ్వుడు, విరూపాక్షుడు వీళ్ళు ముగ్గురు కూడా ఇలా హతులైపోయారు. అది కూడా రామలక్ష్మణుడి చేతిలో కూడా కాదు, వానరుల చేతిలో హతులైపోయారు. ఆవివేశ మహాన్ క్రోధో రావణంతో మహామృధే. వాడికి చాలా కోపం వచ్చింది. ఊరికి చెట్ల మీద ఉండేటువంటి జంతువులైనటువంటి వానరులు ఇంత రాక్షసుల్ని మా వాళ్ళని, అంత భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళని ఇలా సంహరించారు అంటే వాడికి అసలు చాలా జీర్ణించుకోలేనటువంటి విధంగా ఉంది. రావణాసుడికి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు వాడు ఏం చేశాడంటే సూతం సంచోదయామాస వాక్యం చ ఇదమువాచ. సూతుడు అంటే తన డ్రైవర్, సారథి అన్నమాట, వాడితో అంటున్నాడు. వాడిని సంచోదయామాస అంటే నువ్వు ముందుకు నడుపు, మన రథాన్ని ముందుకు నడుపు అని వాడితో ఇంకేమంటున్నాడంటే నిహతానాం అమాత్యానాం వృద్ధస్య నగరస్య చ దుఃఖమేవ అపనేష్యామి హత్వా తౌ రామలక్ష్మణౌ. నువ్వు రథం ముందుకు నడుపు, మన అమాత్యులైనటువంటి వాళ్ళని ఇలాగా వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ వధింపబడ్డారు. ఈ విధంగాను లంకా నగరాన్ని అన్ని వైపుల నుంచి కూడా ఆక్రమించి కూర్చున్నారు ఈ వానరులు. దానికి ప్రతీకారంగా ఇప్పుడు రామలక్ష్మణులు వధించాలి, రథం ముందుకు పోని అన్నాడు సారథిని. రామవృక్షం రణే హన్మి సీతాపుష్పఫలప్రదం. ఇవాళ యుద్ధంలో రాముడనేటువంటి చెట్టుని నరికి బారేస్తాను. ఆ చెట్టు ఎటువంటిది? రాముడనేటువంటి వృక్షం సీతా పుష్ప ఫలప్రదం. సీతా అనేటువంటి పుష్పాలు, ఫలాలు అనేటువంటి వాటిని జనింపజేసేటువంటి ఈ వృక్షం రామవృక్షం అంటది. ప్రశాఖాయస్య సుగ్రీవో జాంబవాన్ కుముదో నలః. ఈ రామవృక్షానికి కొమ్మలు ఎవరెవరంటే సుగ్రీవుడు, జాంబవంతుడు, కుముదుడు, నలుడు. ద్వివిధశ్చైవమైందశ్చ అంగదో గంధమాదనః హనుమాస్య సుషేణశ్చ సర్వే చ హరియోధపాః. వీళ్ళందరూ కూడా ఈ వానర శ్రేష్ఠులైనటువంటి వాళ్ళే. హనుమంతుడు, వీళ్ళందరూ జాంబవంతుడు, సుషేణుడు, వీళ్ళందరూ ఆ రామవృక్షానికి కొమ్మలు. అందుకని కొమ్మలతో సహా ఆ వృక్షాన్ని ఇప్పుడు చెరించి పారేస్తానంటున్నాడు. స దిశో దశ ఘోషేణ రథస్య అతిరథో మహాన్ నాదయన్ ప్రేయౌ తూర్ణం రాఘవం చాభ్యధావత. అంత కోపంతో వాడు 10 దిక్కులు దద్దరిలేట్టుగా వాడు గట్టిగా ఘోష శబ్దం చేసేటవాడు.
ఆ రథం మీద ఉన్నటువంటి వాడై నాదయన్ అలా చేస్తూ వెంటనే రాఘవం అభ్యధావత రాముడి దగ్గరికి వేగంగా రాముడి దగ్గరికి వెళ్ళాడు. ఇంకేమైనా సరే రామలక్ష్మణుని వధించేయాలి. వాడి రామలక్ష్మణుల్ని తర్వాత ఈ లిస్టు చెప్పాడు కదా, వాళ్ళందరినీ కూడా హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు, సుగ్రీవుడు, సుషేణుడు, ఇంక అందరినీ కూడా తుంచి పారేయాలి. రామవృక్షం అనేటువంటిది లేకుండా మూలంతో సహా నరికేస్తాను అంటూ వాడు గట్టిగా నాదం చేస్తూ గోల్ చేస్తూ వాడు రథాన్ని సారథి చెప్పాట, ముందుకు పోని, ఆ రాముడు ముందుకు పోని, వాడి సంగతి చూస్తాను ఇప్పుడు అని చెప్పి అని రాముడు ముందుకి వెళ్ళాడు. వాడు పూరిత తేన శబ్దేన సనదీ గిరికానన సంచచాల మహీ సర్వ త్రస్త సింహ మృగద్విజ. ఆ రావణాసురుడి యొక్క రథం యొక్క శబ్దానికిందే దానివల్ల నదులు, పర్వతాలు, అక్కడ ఉన్నటువంటి అడవులు, వాటన్నిటితో కూడినటువంటి ఆ భూమి అంతా కూడా ప్రతిధ్వనించింది ఆ శబ్దంతో. రావణుడు ఎక్కినటువంటి ఆ రథం యొక్క శబ్దంతో. వాడి రథం చాలా పెద్దది, విశాలమైనటువంటి రథం, చాలా బంగారము, బంగారం తర్వాత వజ్రాలు, వైడూర్యాలు వాటన్నిటితో అలంకరింపబడినటువంటిది, అనేకమైనటువంటి ఆయుధాలతో నింపి ఉన్నటువంటిది. అలాంటి రథం అన్నమాట అది. అది వెళుతుంటే పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి ఆ లంక చుట్టూ ఆ రాజ్యంలో ఉన్నటువంటివి పర్వతాలు, నదులు, అరణ్యంలో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా సంచచాల. అది ఎలా ఉందంటే గడగడలాడిపోయాయి అన్నమాట. దాంతో త్రస్త సింహ మృగద్విజాహ, ఆ అడవుల్లో ఉన్నటువంటి సింహాలు, మిగిలినటువంటి క్రూర జంతువులు, ద్విజా అంటే పక్షులు, ఇవన్నీ కూడా త్రస్త భయపడిపోయాట ఆ శబ్దానికి. ఆ రథం యొక్క శబ్దానికే అంత తీవ్రంగా ఉందన్నమాట. అంటే వాడి కోపం ఎంత ఉందో అంత ధీటుగా ఉంది వాడికినటువంటి రథం యొక్క శబ్దం కూడా అంత భయంకరంగా ఉందన్నమాట అది. తామసం సుమహాఘోరం చకార ఆస్త్రం సుదారుణం నిర్దదాహ కపీన్ సర్వాన్స్తే ప్రపేతు సమంతతః. వాడి ఆకుండా వాడు వెంటనే ఏం చేశాడు రావణాసురుడు, తామశాస్త్రం అనేటువంటిది ప్రయోగించాట వానరుల మీద. ఈ తామశాస్త్రం అంటే తమస్సు అంటే చీకటి, అంటే శత్రువుల్ని చీకట్లో తీసుకెళ్ళిపోవడం అంటే ఏమిటి, ఏమీ కనపడకుండా అయిపోయేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారన్నమాట ఆ అస్త్రం ప్రయోగిస్తే. అందుకని వాడు సుమహాఘోరం, చాలా ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి తామసం అస్త్రం చకార, తామసాస్త్రాన్ని ప్రయోగించాడు. సుదారుణం, చాలా దారుణమైనటువంటి అస్త్రం అది. అదేం చేస్తుంది, నిర్దదాహ కపీన్ సర్వాన్, ఆ అస్త్రంతో వాడు వానరుల్ని దహించి వేస్తున్నట్టుగా ఉన్నాడు. ప్రపేతు సమంతతః, అన్ని వైపులా కూడా వానరులు హతులైపోయి వాళ్ళ యొక్క శరీరాలు అంటే వాళ్ళ శవాలు అలా పడిపోతున్నాయట అన్ని వైపులా. అంత భయంకరమైన అస్త్రం అన్నమాట అది, తామసాస్త్రం. ఈ అస్త్రాన్ని తామసాస్త్రం అంటారు. ఎందుకంటే తామసాస్త్రం అంటే తమస్సు అంటే చీకటి. ఆ చీకటి లాంటి స్థితిని, అంటే మన చైతన్యం అనేటువంటిది పూర్తిగా చీకటిలోకి వెళ్ళిపోయినట్టు చేసేటువంటిది అన్నమాట అది. అలాంటి అస్త్రం అది. ఆ అస్త్రానికి దేవత ఎవరంటే రాహు. రాహు ఏం చేస్తాడు, మింగేస్తాడు సూర్యచంద్రుల్ని. రాహుకేతువులు అంటే అదే కదా మరి. వాడు అసలే ఛాయాగ్రహాలు, పైగా వాళ్ళిద్దరు. రాహుకేతువులకి మిగతా గ్రహాలలాగా వాళ్ళకి గోళాలు లేవు,
మిగతా గ్రహాలకు గ్రహగోళాలు ఉన్నాయి, అంటే బాడీస్ ఉంటాయి, శరీరాలు ఉంటాయి గ్రహానికి. వాటినే మనం గోళాకారంగా ఉంటాయి కదా గోళం అంటాం. ఈ రాహుకేతులు అనేటువంటి వాళ్ళు ఛాయాగ్రహాలు అంటారు. వాళ్ళకి శరీరం ఉండదు, కానీ మహాభయంకరమైన వాళ్ళు. మరి సూర్యుడిని చంద్రుడిని మింగేస్తారంటే ఇంక వాళ్ళు మామూలు వాళ్ళ. అలాంటి రాహువు అధిదైవం అన్నమాట ఈ అస్త్రానికి, తామశాస్త్రానికి. అందుకని ఈ అస్త్రం అంత భయంకరమైనటువంటిది. ఉత్పపాత రజో భూమౌ తైర్భగ్నై సంప్రధావితై నహి తత్ సహితం సేకుర్ బ్రహ్మణా నిర్మితం స్వయం. ఈ వానరులందరూ కూడా అటు ఇటు పారిపోతున్నారు వాళ్ళు. తర్వాత ఆ యుద్ధభూమిలో బాగా పైకి ధూళి లేచేస్తుంది, చాలా ధూళి అంతా కూడా పైకి లేస్తుంది. వాళ్ళు నహితత్ సహితం సేకుహు, దాని యొక్క తీవ్రతని సహించలేకపోతున్నారు వాళ్ళు. ఆ వేసినటువంటి అస్త్రం యొక్క తీవ్రత ఉందే. ఎందుకనంటే ఆ అస్త్రం స్వయం బ్రహ్మణ నిర్మితం, బ్రహ్మచేత చేయబడినటువంటి అస్త్రం ఉంటుంది. అందుకని దాని యొక్క శక్తినికి, దాని యొక్క తేజస్సుకి వానరులు ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు అన్నమాట. తాన్యనేకాని రావణస్య శిరోత్తమై దృష్ట్వా భగ్నాని శతశో రాఘవ పర్యవస్థిత. రావణాసురుడు ఉత్తమమైనటువంటి శరములు, తన యొక్క ధనుస్సు నుంచి వేస్తున్నటువంటి బాణాలతో ఆ వానర సైన్యంలో చాలామంది అనేకం అంటే సేన, ఆ సైనికులు చాలామంది రావణుడు వేసినటువంటి శరోత్తమం చేత భగ్నం అయిపోతున్నారు వాళ్ళు, విరిగి పడిపోతున్నారు వాళ్ళు. అది చూశాడు. పైగా శతశః వందలు అయిపోతున్నారు వాళ్ళు, అలా బాణాలు వేస్తుంటాయి. అది చూశాడు ఎవరు? రాముడు చూశాడు. చూసి అయితే వీడి సంగతి చూడాలనుకున్నాడు. తతో రాక్షస శార్దూలో విద్రావ్య హరివాహినీం సదర్శ తతో రామం తిష్టంతం అపరాజితం లక్ష్మణేన సహ భ్రాత్ర విష్ణునా వాసవం యథా. అప్పుడు ఆ రాక్షస శ్రేష్ఠ అయినటువంటి రావణాసురుడు ఉన్నాడే, మహావీరుడు అయినటువంటి వాడు వానర సైన్యాన్ని చెల్లాచెదరు చేసేసి అక్కడ రాముడిని చూశాడు, అక్కడ లక్ష్మణుని చూశాడు. ఎలాంటి వాళ్ళు? రాముడు ఎలాంటి వాడు అంటే రామం తిష్టంతం అపరాజితం, ఎవరి చేత పరాజితుడు కాని రాముడు పరాజయం పొందడం అనేటువంటిది అవ్వదు అసలు. అందుకని ఎప్పుడు ఏ విధంగానూ పరాజయం పొందనటువంటి వాడు, స్థిరంగా యుద్ధంలో నుంచున్నటువంటి వాడు అటువంటి రాముడిని లక్ష్మణేన సహ భ్రాత్ర, లక్ష్మణుడితో కూడుకున్నటువంటి రాముడిని చూశాడు. ఈ లక్ష్మణుడు కూడా ఉన్నటువంటి రాముడు ఎలా ఉన్నట్టంటే విష్ణునా వాసవం యథా, విష్ణుమూర్తితో వెనకాల ఉన్నటువంటి ఇంద్రుడిలా ఉన్నట్ట. అంటే వాల్మీకి ఎప్పుడు వేసినా కూడా ఒక ఉపమానంకారంగానే ఒకటి వేశాడంటే వాల్మీకి మహర్షి, అందులో వేదార్థం ఉంటుంది. మొన్న కొద్ది రోజుల కిందట ఇంద్రజిత్ సంహారం అప్పుడు చెప్పుకున్నాం మనం. ఇంద్రజిత్తుని లక్ష్మణుడు
ఎలా వధించాడు అంటే శంబరాసురుణ్ణి ఇంద్రుడు వధించినట్టుగాను అని. శంబరాసురుణ్ణి ఇంద్రుడు ఎలా వధించగలిగాడు అంటే, ఇంద్రుడు అప్పుడు ఆ రోజు మనం చెప్పుకున్నాం శంబరాసురుడు అంటే ఏమిటి, వాడి మాయ అంటే ఏమిటి, వాడు పెద్ద మాయ అవి. ఆ మాయని ఇంద్రుడు తట్టుకుని వాడిని ఎలా వధించగలిగాడంటే, ఇంద్రుడు ఆ సర్వాంతర్యమైనటువంటి విష్ణువుని ఆయన ఆవాహన చేశాడు. అప్పుడు ఆ విష్ణువు ఇంద్రుడిలో ప్రవేశించాడు. ఆ విష్ణు తేజం ప్రవేశించి ఆ శంబరాసుడి యొక్క మాయని ఛేదించగలిగినటువంటిది విష్ణువు, అంతర్యామైనటువంటి విష్ణువు తప్ప ఇంకెవరు ఛేదించలేదు. ఇంద్రుడు నేను ఇంద్రుడిని అనుకున్నాను, ఛేదించలేడు. అందుకని శరణాగతి చేసేసాడు ఇంద్రుడు విష్ణువుకి. అలాగే లక్ష్మణుడు ఆ రోజు ఇంద్రజిత్తుని, రాముడు నిజంగా సత్యసంధుడైతే, ధర్మపరాయణుడైతే, లోకాన్ని రక్షించేటువంటి వాడు కనుక అయితే ఈ బాణం ఇంద్రజిత్తుని ఛేదించుకాక అని చెప్పి దాని ముందు ఐంద్రాస్త్రం వేశాడు. ఐంద్రాస్త్రం అంటే ఇంద్రుడికి సంబంధించినటువంటి అస్త్రాన్ని సంధించి వేశాడు. కానీ అది ఒకటే చాలదు, అంటే ఇంద్రుడి యొక్క బలం చాలదు. అందుకని విష్ణు అయినటువంటి రాముణ్ణి ఆవాహన చేశాడు. అందులోకి చేస్తూ ఇలా అన్నీ వేశాడనమాట. వేస్తే ఇంకా తిరుగులేదు, అది వాడు తలగా తెగిపోయిందంతే ఇంద్రజిత్తుకి. అప్పుడు ఎలా ఉన్నాడని చెప్పాడు లక్ష్మణుడు, ఇంద్రుడిలా ఉన్నాడు, విష్ణువుని ఆవాహన చేసినటువంటి ఇంద్రుడిలాగా శంబరాసుర వధ అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు చెప్పాడు. ఎందుకంటే ఈ ఇంద్రుడు విష్ణు అనేటువంటిది అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటిది. వేదంలో చాలాసార్లు వస్తుంది. విష్ణు సూక్తంలో మనం చెప్పుకున్నాం, ఇంద్రా విష్ణు దృంహిత శంబరస్య నవపురో నవతించ స్నధిష్టం అనేటువంటి ఆ ఋగ్వేదంలో ఆ ఇంద్రా విష్ణువు అంటే విష్ణువు ఆవేశించినటువంటి విష్ణువు చేత ఆవేశింపబడినటువంటి ఇంద్రుడు, ఇంద్రా విష్ణువు. అందుకని ఇక్కడ కూడా ఆ లక్ష్మణుడిని రావణుడిని చూశాడు వీడు, రావణాసురుడు. చూస్తే వీడికి ఆ ఇంద్రుడు ముందు నుంచున్నటువంటి రాముడు విష్ణువుగాను, వెనుకున్నటువంటి లక్ష్మణుడు ఇంద్రుడుగాను వాడు కనిపించింది. కానీ అనిపించినా వాడికి సాక్షాత్తు విష్ణువు మనం ఏం చేస్తామనేటువంటిది, యుద్ధం ఆపుదాం అనేటువంటి బుద్ధి లేదు. కానీ యుద్ధం ఆపితే ఏమవుతుంది, అసలు వెనకాల జరగవలసినటువంటిది అయిపోతుంది. వాడు రాక్షస జన్మ పోవాలి, వాడు విముక్తి అవ్వాలి, వాడు ఆయన సేవకుడే కదా వెనకాల. అందుకని వాడు యుద్ధం ఆపేస్తే ఎలాగ, వాడు యుద్ధం చేయాల్సింది. ఎందుకంటే వాడు ఆయన చేతులని చావాలి వాడు. కానీ వాడికి అలా కనిపించింది వెంటనే. అది చెప్తున్నారు ఇక్కడ వాల్మీకి మహర్షి. లక్ష్మణేన సహ భ్రాత్రా విష్ణునా వాసవం యథా దదర్శ రామో దదర్శ తతో రామం తిష్టంతం అపరాజితం. ఎక్కడ పరాజయం పొందనటువంటి రాముడు అక్కడ స్థితమై ఉన్నాడు, లక్ష్మణుడితో కూడా ఉన్నాడంటే విష్ణువుతో కూడినటువంటి ఇంద్రుడు లాగా ఉన్నాడు లక్ష్మణుడు, వెనకాల ఇంద్రుడిలా ఉన్నాడు అని. ఆలిఖంతం ఇవ ఆకాశం అవష్టభ్య మహద్ధను పద్మపత్ర విశాలాక్షం దీర్ఘబాహం అరిందమం. ఎలా ఉన్నాడు ఆ రాముడు, ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నాడు. రావణాసుడికి రాముడు అక్కడ ఎలా కనిపిస్తున్నాడు, ఎలా ఉన్నాడు అనేటువంటిది కూడా వర్ణిస్తున్నాడు. రాముడు ఎలా ఉన్నట్టంటే తన యొక్క విశాలమైనటువంటి ధనుస్సుని పైకి ఎత్తి ఆలికంతమివ ఆకాశం, ఆకాశంలో రేఖలు గీస్తున్నట్టుగా ఉన్నట్ట. ఆకాశంలో ధనుస్తో రేఖలు గీయడం ఏమిటండి అని అనుమానం వస్తున్నారు. రేఖలు గీస్తే పెన్సిల్తో అలా గీస్తారు, కానీ ఆకాశంలో రేఖలు గీస్తారన్నట్టుగా చెప్తాడేమిటినా అని ఒక్కోసారి అనిపిస్తుంది. కానీ
ఆయన విష్ణు యొక్క ధనుస్సు, విష్ణు యొక్క అవతారం కదా ఆయన. ఆ ధనుస్సుతో ఏం చేస్తాడంటే ఆకాశం అనేటువంటిది, అంటే ఆకాశంలో రేఖలు గీస్తున్నట్టుగా ఉంది. ఆ ధనుస్సు పైకి ఇలా ఎత్తేట రాముడు. ఆ ధనుస్సు పైకి ఎత్తితే పెద్ద ధనుస్సు అయింది. అలా పైకి ఎత్తితే ఆకాశంలో ఆలిఖంతం ఇవ ఆకాశం. ఆకాశాన్ని అంటే ఏమిటంటే ఆకాశం అనేటువంటిది ఏమిటి? అన్నిటికీ మూలమైనటువంటిది. అన్నీ ఆకాశంలోనే ఉంటాయి, ఆకాశంలో అవ్యక్తంగా ఉంటాయి, అందులోంచి బయటికి వ్యక్తం అవుతూ ఉంటాయి. వ్యక్తం అయిన తర్వాత కూడా ఆకాశంలోనే ఉంటాయి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మనందరం ఆకాశంలోనే ఉన్నాం. అదేమిటంటే మనం భూమి మీద కదా ఉన్నాం. మన భూమి ఎక్కడ ఉందండి? మన భూమి ఆకాశంలోనే ఉంటుంది. మన భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ తిరుగుతుంది? ఆకాశంలో తిరుగుతుందా? ఎక్కడ తిరుగుతుంది? మనం అనుకుంటాం మనం భూమి మీద ఉన్నాము, ఆకాశంలో అమ్మో ఆకాశంలో నా అని. కానీ మనందరం ఆకాశంలోనే ఉన్నాం. ఎందుకంటే మన భూమి ఆకాశంలో ఉన్నప్పుడు మనము ఆకాశంలోనే ఉన్నాం. ఆకాశం అంటే ఏమిటి? ఎండ్లెస్ ఇన్ఫినిట్ స్పేస్ అన్నమాట. అంతు లేనటువంటిది ఆకాశం. అది అందువల్ల ఆకాశంలోనే అన్నీ ఉన్నటువంటిది. అటువంటి ఆకాశంలో తన ధనుస్తో ఆకాశంలో ఆలిఖంతం ఇవ ఆకాశం అవష్టభ్య మహద్ధను అంటే పెద్ద ధనుస్సుని అవష్టభ్య పైకెత్తి దాంతో ఆకాశంలో రేఖలు గీస్తున్నట్టుగా ఉందిట ఆయన చేత్తో అలా అంటుంటే. అంటే అర్థం ఏమిటి? ఆయన విష్ణువు సర్వాంతర్యామి కదా, అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు ఏం చేస్తుంటాడంటే ఏ లోకాలని వాటిన్నిటి కూడా ఎలా చేయాలనేటువంటిది ఆకాశంలో ఆయన వాటిని అలా రేఖలు గీసినట్టుగా చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ విష్ణువు యొక్క అవతారం తాను అనేటువంటిది ప్రత్యక్షంగా చెప్పడు. కానీ ఆయన చేసేటువంటి చేష్టలన్నీ కూడా విష్ణువులా కనిపిస్తాడు అవతల వాడికి. మరి అందుకే రావణుడికి కూడా విష్ణువు అలాగా ఇంద్రుడిలాగా కనిపించాడంటే అర్థం ఏమిటి మరి? అది ఆలిఖంతమివ ఆకాశం అవష్టభ్య మహద్ధను పద్మపత్ర విశాలాక్షం దీర్ఘబాహుమరిందమం. రావణాసుడు చూస్తున్నాడు. ఎలా ఉన్నాడు రావణుడు అంటే పద్మపత్ర విశాలాక్షం. ఆయన కళ్ళున్నాయే తామర పూల యొక్క రేఖల్లాగా విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు రాముడు. పద్మపత్ర విశాలాక్ష, అటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు. దీర్ఘబాహుం, ఆయన యొక్క బాహువులు చాలా పెద్దవి. ఆయన యొక్క బాహువులు చాలా పెద్దవి అంటే మనకు మామూలుగా పెద్దవంటే కొంత కొలత అందరికంటే కొంచెం పెద్దవి ఉంటాయి, భౌతికమైనటువంటి. అంతేకాదు ఆయన అంతర్యామి పురుషుడు, అంతా వ్యాపించున్నటువంటి విష్ణు యొక్కది కదా. అందుకని విష్ణు యొక్క బాహువులు ఎంత పెద్దవంటే సృష్టి అంతా వ్యాపించున్నాయి. అందుకని ఈయన కూడా రాముడు కూడా దీర్ఘబాహు. వీడు రావణాసుడు చూస్తాడు, ఏమిటి ఇంత పెద్ద కళ్ళు, పెద్ద తామర రేకుల్లా ఉన్నాయి కళ్ళు, ఇంత బాహువులు ఇంత పెద్దగా ఉన్నాయి. వాడు చూస్తున్నాడు. వాడు అంటే చూడండి, రావణాసుడికి వాడు రాక్షసుడే, రాముడితో శత్రుత్వమే, ఎందుకంటే శాపం వల్ల. కానీ వాడికి ఆయన చూస్తుంటే వాడికి సహజంగా వాడు జయుడు కదా వాడు. అందుకని ఒకసారి రాముడి కేసు చూసేప్పటికీ వాడికి ఆ ఆకారాన్ని చూస్తే వాడికి కూడా, మరి ఎవరికైనా రాముడి యొక్క ఆకారం చూస్తే మోహం కలుగుతుంది, అట్రాక్షన్ కలుగుతుంది అన్నమాట రాముడిని చూస్తే. అటువంటి ఉన్నటువంటి వాడు. అందుకని అలా చూస్తున్నాడు. తతో రామో మహాతేజ సౌమిత్రి సహితో బలి వానరాశ్చరణే భగ్నాన్ ఆపతంతం చ రావణం సమీక్ష్య రాఘవో హృష్టో మధ్యే జగ్రాహ కార్ముకం. అప్పుడు రాముడు కూడా
రామో మహాతేజ, అత్యంతమైనటువంటి తేజస్సుతో కూడినటువంటి రాముడు సౌమిత్రి సహిత, సౌమిత్రితో కూడా కలిసి, సౌమిత్రి వెనకాల ఉండగా బలి అంటే బలం. తమాషా ఏమంటే బలం కలవాడు అని మామూలుగా ఎవరి గురించి చెప్తాం, కానీ అసలు బలమే ఆయన. విష్ణువే ఆయన్ని బలం అంటే ఎవరు బలవంతుల్లో బలం. అందుకని భగవద్గీతలో కూడా బలం బలవతామహం, బలవంతుల్లో బలాన్ని నేనన్నాడు కృష్ణుడు. బలం కలిగినటువంటి వాళ్ళు ఆ బలం నేనే అన్నాడు. అదే మనకి భాగవతంలో కూడా వాడు ప్రహ్లాదుడితో హిరణ్యకశిపుడు అంటాడు. ఆ హిరణ్యకశిపుడే మరి జయుడే కదా, ముందు అవతారం అదే కదా రావణాసుడికి. వాడు అంటాడు, ఎవరి బలం రా నీలో, నేను ఏనుగులు చేతి తొక్కించినా నీకేమవలే, నిన్ను పర్వతాల మించి పడేసినా నీకేమవలే, ఎవరిది బలం అంతా, ఎవరి బలం అంటే ప్రహ్లాదుడు నవ్వి, బలయుతులకు దుర్బలులకు నీకు నాకు బ్రహ్మాదులకు బలమివ్వండు. బలం మంచి బలవంతుడు అంటే వాడందరూ బలం వాడిదేంటి, వాడి సొమ్మేమిటి బలం అనేటువంటిది ఎవరికైనా. బలం కలిగినటువంటి వాడు బలయుతులకు, బలం లేనటువంటి వాడికి, బలం ఉన్నటువంటి వాడికి, నీకు నాకు బ్రహ్మాదులకు అందరికి కూడా ఉన్నటువంటి బలం ఎవరు? అట్టి విభుని బలము ధనుజేంద్ర. ఈ బలం అంటే ఆయనది, అయ్యే మంది కాదు అన్నాడు. మన బలం ఏమిటి? అలాగే ఇక్కడ కూడా బలి అన్నాడు రాముణ్ణి. అంటే బలం కలవాడు, కానీ బలమే అయినటువంటి వాడు. మామూలుగా అంటే బలి అంటే బలం కలవాడు మామూలు అర్థం. కానీ ఇక రాముడు తానే బలమైనటువంటి వాడు, అంటే బలమే తాను. ఎవరిలో రావణాసురుడిలో ఉన్నటువంటి బలమైన వాడు సొమ్మే ఉంటుంది ఏమన్నా, అది కూడా అంతర్యామి యొక్క బలమే. వాల్మీకి మహర్షిని ఆయన చెప్పినటువంటిది చాలా జాగ్రత్తగా, అంటే ఆయనకి శరణు వేడి ఆయనకి ఇది చేస్తే తప్ప అర్థం కాదు. లోపల అలా ఉంటుందన్నమాట ఆయన వేసేటువంటి పదాలు. తతో రామో మహాతేజ, మహాతేజస్వంతుడైనటువంటి రాముడు సౌమిత్రి సహితో బలి వానరానాంశ్చ రణే భగ్నాన్ ఆపతంతంచ రావణం. రావణాసురుడిని చూశాడు, ఓరి దుంపదగా వీడు ఆ వానరులను ఎలాగా లెక్క లేకుండా పడేసేస్తున్నాడు వీడు యుద్ధంలో అని సమీక్ష చూసి, సమీక్ష అంటే ఈక్ష అంటే చూసి అని అర్థం, సమీక్ష అంటే సమ్యక్ ఈక్ష అని అర్థం. అంటే బాగా చూసేట. బాగా చూడడం ఏమిటండి అంటే బాగా చూడడం అలా కాదు, లో చూపు కలిగినటువంటి లోపల అంతర్యామి తానే కదా, అందుకని అంతర్యామి అయినటువంటి వాడుగా చూశాడనమాట. సమీక్ష చూసి రాఘవ రాముడు హృష్ట సంతోషించాడు. అదేమిటిది? దేనికి సంతోషించాడు ఇక్కడ? ఎందుకు సంతోషించాడు? దేనికి సంతోషించాడు? ఏమిటి వాల్మీకి రాసినటువంటి దానికి అర్థం ఏమిటి? ఎవరిని చూసి సంతోషించాడు? రావణాసురుని చూసి సంతోషించాడు. రావణాసురుని చూసి రాముడు సంతోషించడం ఏమిటి? దేనికి? వాడు వానరులను చంపేయడం సంతోషిస్తున్నాడా? దేనికి సంతోషిస్తున్నాడు? అది ఇక్కడే చాలా అలాంటి చోట్ల మరీ సూక్ష్మంగా ఉంటుంది వాల్మీకి మహర్షి చెప్పేటువంటిది. ఎందుకు సంతోషిస్తున్నాడంటే, ఒకటి తన సేవకుడైనటువంటి వాడు జయుడికి వాడు 3 జన్మల్లో తన చేతిలో వాళ్ళు వధింపబడితేనే వాళ్ళు శాపం అయిపోయి మళ్ళీ వాళ్ళు తన సేవలోకి వస్తారు. ఒక జన్మలో అయిపోయింది హిరణ్యకశిపుడు. ఇప్పుడు మళ్ళీ 2వ జన్మలో ఇంకా తొందరలో కాసేపట్లో వాడు విమోచనం కాబోతున్నాడు అనేటువంటిది. అందుకని హృష్ట, అందుకు సంతోషించాడు రాముడు. పాపం వాడు కొట్టుకుంటున్నాడు లోపల. వాడు రావణాసురుడు శాపంతో కదా రాక్షసుల్లో పుట్టింది వాడు. వాడు లోపల ఎంత తొందరగా దీని నుంచి బయటపడాలని కొట్టుకుంటాడు సహజంగాను లోపల. అందుకని
హృష్ట రాఘవ, రాముడు సంతోషిస్తున్నట్ట. అలాగే ఇంకోటి కూడా ఏమిటంటే, ఈ వానరుల్ని పాపం వాడు ఎంత బాగుంది, తన కోసం కదా వాళ్ళు వచ్చి, తన కోసం, తన యొక్క సేవ కోసం వచ్చి వాళ్ళు ఎంత ఇది చేస్తే వాళ్ళందరినీ కూడా వీడిలా పడగొట్టేస్తుంటే, వాళ్ళందరినీ సంహరించేస్తుంటే ఎట్లా? అందుకని వీడిని త్వరగా సంహరించాలి, లేకపోతే వాళ్ళందరూ పాపం చాలా ఇబ్బంది పడతారు. ఆ రకంగా హృష్ట, ఇప్పటికి నా దృష్టికి వచ్చాడు వీడు అని అదొక సంతోషం. అలా అన్ని రకాల కూడా రాముడు హృష్ట సంతోషించి, కార్ముకం అంటే ధనుస్సుని మధ్యే జగ్రాహ, మధ్యలో పట్టుకున్నాడు. మధ్యలో పట్టుకున్నాడంటే అర్థం ఇంకా ఎక్కువ పెడతాడనమాట. అది అలా పట్టుకున్నట్ట. విస్ఫారధిదు ఆరేభే, దాని ఆ ధనుస్సు మధ్యలో ఇలా పట్టుకుని రెండో చేత్తో దాన్ని లాగడం అనేటువంటిది ప్రారంభించాడు. దాన్ని విస్ఫారం అంటే దాన్ని బాగా లాగడం ప్రారంభించాడు. తతస్స ధనురుత్తమం మహావేగం మహానాదం నిర్భిందన్నివ మేదినీం. ఆ రాముడు ఆ మహాధనుస్సు ఎవరు? అగస్త్య మహర్షి ఇచ్చినటువంటిది. అగస్త్య మహర్షి అద్భుతమైనటువంటి ధనుస్సుని ఇచ్చాడు ఆయన. ఆ ధనుస్సుని విస్ఫారయామాస మధ్యలో పట్టుకుని లాగుతుంటే దాని నుంచి వచ్చినటువంటి ఆ శబ్దం ఉందే, అది మహానాదం, పెద్ద నాదం చేస్తుంట. నాదం అంటే ఏమిటంటే ఓంకారం అన్నమాట. నాదం అంటే అసలు మామూలుగా శబ్దాన్ని కూడా నాదం, శబ్దమే నాదం. నాదం అంటే శబ్దం. నాద బ్రహ్మ అంటారు, శబ్ద బ్రహ్మ అంటారు అనమాట. నాదం అంటే శబ్దం. కానీ దానికి నాదం అని ఎందుకన్నారు అంటే, ఆ శబ్దం అనేటువంటిది బయటికి రావడం అనేటువంటి దానిలో వెనకాల ఏముంటుంది? ఓంకారం ఉంటుంది, ధ్వని, ఓంకార ధ్వని. అందుకని ఆయన యొక్క ధనుస్సులోంచి కూడా మహానాదం, పెద్ద నాదం వచ్చింది. ఆ నాదం, దాని యొక్క ఆ వైబ్రేషన్ ఉందే, అది ఎంత గట్టిగా ఉందంటే నిర్భిందన్నివ మేదినీం. మేదిని అంటే భూమి, భూమిని చీల్చేస్తుంది అన్నట్టుగా ఉందట అంత నాదం. ఆయన బాణం లాగితేనే భూమి దద్దరిల్లిపోయేట్టుగా ఉందట. అదెక్కడ ధనుసు, దివ్యమైనటువంటి ధనుస్సు అన్నమాట. రాముడు మన చెప్పాడు కదా, ఇది నా యొక్క నీలో అలా ఉంటుంది బలం, లేకపోతే శివుడి యొక్క బలం అని ఉంటుందని. మీ ఇద్దరం ఒకటే అని అర్థం. శివుడి ధనస్సు కూడా అంతే కదా. అందుకని అటువంటి ధనుస్సుని ఆయన మధ్యలో పట్టుకుని, ఆయన ధనుస్సు మధ్యలో పట్టుకుని విస్ఫారయామాస, దాన్ని లాగడం మొదలెట్టాడు. ఇంక ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఉన్నారు రావణుడును రావణాసురుడును. ఇంకా వాళ్ళు ఏం చేస్తారో మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.